హలో అండి. మీషోలో కొత్తగా వచ్చిన శారీస్ అయితే తీసుకొచ్చేసాను. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నిజంగా శారీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి వచ్చేసాయన్నమాట. శారీస్ అన్నీ కూడా బడ్జెట్‌లో వచ్చేస్తాయి. ప్రెజెంట్ ఫెస్టివల్స్, మ్యారేజెస్ చాలా ఉన్నాయి కదా! ట్రై చేయాలనుకున్న ట్రై చేసేయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చెక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. షాపింగ్ రిలేటెడ్ వీడియో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసేసేయండి. అండ్ కలెక్షన్ ఎలాగుందో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా శారీ అయితే చూపించేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి యెల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో వచ్చిన కాంజీవరం పట్టు శారీ అనమాట. సెమీ పట్టు కాంజీవరం శారీ చాలా బాగుంది శారీ అయితే. యెల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి పౌటంచ్ మనకి. శారీ అంతా కూడా బ్లూ అండ్ యెల్లోలో వస్తుంది. ఇక్కడ మనకి జెర్రీ టైప్‌లో వస్తుంది. లైన్స్ చూసారా? కొమ్మలాగా లైన్స్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ మనం ఫోల్డ్ చేసినా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ అవుతుంది. అంటే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఫ్రిల్స్ పెట్టి ఐరన్ చేసేస్తే గనక చాలా బాగుంటుంది. అండ్ మనం కట్టుకున్న శారీ కట్టుకున్నట్టే నిలబడి ఉంటుందనమాట. నేను జస్ట్ నార్మల్‌గా కట్టినా కూడా శారీ కూడా ఎక్కడ చెక్ చెదరట్లేదు. ఈజీ టు క్యారీ అనమాట అని చెప్పొచ్చు. శారీ అయితే జస్ట్ 850 రూపీస్‌కి అట్లా తీసుకున్నాను. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 4 పింక్ అండ్ గ్రీన్ అండ్ పింక్ అట్లా బ్లూ అండ్ ఇప్పుడు నేను చూపించింది యెల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఉంది. అండ్ లైట్ గ్రీన్ కలర్ అనుకుంటే ఉంది. నేను వీలైన మట్టుకు నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చెక్ చేయండి. కానీ బాగుంది. సెమీ పట్టు కదా! కాంజీవరం సెమీ పట్టు. జస్ట్ మనం ఇది ఒకసారి శారీ 2, 3 టైమ్స్ శారీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత పిల్లలకి పరికిణీ జాకెట్లు కుట్టించడానికి కూడా చాలా బాగుంటుంది. నా ప్లానింగ్ అయితే అదనమాట. ఎందుకంటే నాకు బాగుంది. నచ్చింది. పరికిణీ జాకెట్లకి అంటే పట్టు లంగా బ్లౌజ్ కింద బాగుంటుంది అనిపించింది నాకైతే. బ్లూ అండ్ యెల్లో బార్డర్ వచ్చింది కదా! పై బార్డర్ కూడా తీసేసి కింద అటాచ్ చేసేసి మనం సెపరేట్‌గా బ్లౌజెస్ తీసుకుంటే బ్లూ కలర్ బ్లౌజెస్ బాగుంటుందనమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కాటన్ నెట్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది ఎవరికైనా? అలా ఉంటుందనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. మనకి శారీ అంతా కూడా ఇలా బుట్టీస్ టైప్‌లో వచ్చింది. సిల్వర్ బుట్టీస్, సారీ సిల్వర్ కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ టైప్‌లో బుట్టీస్ వచ్చింది. ఇంక బార్డర్ మనకి సేమ్ ఇదే బార్డర్‌లో రెడ్ కలర్ కాంబినేషన్‌లో సిల్వరు జరీతో మొత్తం అంతా శారీ అంతా వచ్చిందనమాట. దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ ఉంది మనకి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా? ఇదే రన్నింగ్ బ్లౌజ్ అనమాట. ఇది బార్డర్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది శారీ అయితే చాలా లైట్ వెయిట్‌గా ఉందనమాట. ఇది కూడా కట్టుకున్నా మనకి చాలా ఈజీ టు క్యారీ అనమాట. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు కట్టుకున్నా కూడా. అంటే దీనికి రెడ్ కలర్ ఈ బ్లౌజ్ కంటే రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ ఏదైనా మన దగ్గర ఉంటే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే మనకి మీషోలోనే 250 రూపీస్‌కి అట్లా వర్క్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి. లేదు మీరు స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా 300-350. నార్మల్ కంప్యూటర్‌ది అయితే 200 రూపీస్‌కి, 250 రూపీస్‌కి అట్లా వచ్చేస్తుంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. రెడ్ కలర్స్ మట్టుకి నేను మీషోలో లింక్ ఇస్తాను బ్లౌజ్‌ది సజెషన్ కింద. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే చెక్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది. రెడ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట. ఇది వచ్చేసి మీకు కళ్యాణి కాటన్ శారీ ఐడియా ఉందా? ఐడియా ఉంటే కనుక సేమ్ అదే మోడల్‌లో, కానీ ఇది కాటన్ కాదు సెమీ పట్టు వచ్చిందనమాట. మనకి కళ్యాణి కాటన్ లానే ఉంటుంది కానీ సెమీ పట్టు వస్తుంది. నేను ఆల్రెడీ నా దగ్గర కళ్యాణి కాటన్‌ది అయితే ఉంది అని చెప్పి ఇది నేను సెమీ పట్టులో తీసుకున్నాను. మెయిన్ నాకు కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ 2 కలర్స్ మిక్స్ అయ్యే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే బ్లాక్ కలర్ బ్లౌజ్ వేర్ చేయండి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి బ్లౌజ్ అనమాట. నాకు ఈ బ్లౌజ్ కంటే బ్లాక్ కలర్‌ది బ్లౌజు వర్క్ బ్లౌజ్ కానీ లేదంటే ఏదన్నా కొంచెం సీక్వెన్సీ వర్క్ ఉన్న బ్లౌజ్ కానీ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి రన్నింగ్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే రన్నింగ్‌లో వచ్చేసింది. శారీ అంతా కూడా రన్నింగ్ అంతా కూడా ఒకేలా ఉంది. ఇప్పుడు నేను చూపించింది బ్లాక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అయ్యి బ్లౌజ్ వచ్చింది. పౌటంచ్ కూడా సేమ్ అదే మోడల్‌లో ఇదిగోండి పౌటంచ్ వచ్చింది. శారీ అంతా చిన్న చిన్న బుటీస్ టైప్‌లో వచ్చింది. బార్డర్ బ్లాక్ కలర్‌లో అండ్ గోల్డ్ కలర్. బ్లాక్‌లో వచ్చి గోల్డ్ కలర్ జెర్రీ టైప్‌లో వచ్చిందనమాట. మెయిన్ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు 415 రూపీస్ పడిందనమాట. మనకి ఇదే శారీ కాటన్‌లో కావాలంటే 900 రూపీస్ అట్లా ఉంది. దాని లింకు దీనిది కూడా 2 ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఎవరికి ఏది కావాలితే అది చెక్ చేసుకోండి. శారీ ఓవరాల్‌గా చాలా బాగుంది. ఇప్పుడు సేమ్ మోడల్‌లో మనకి హాఫ్ శారీస్ కన్వర్ట్ చేసుకుంటున్నారు కదా! మీరు అలా కన్వర్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. జస్ట్ 415 రూపీస్‌కి శారీ తీసుకుని లెహెంగా విత్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుని బ్లాక్ కలర్‌ది ఓని వేసుకుంటే చాలా బాగుంటుందనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాను.
మనం 1, 2 సార్లు శారీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత అలా స్టిచ్ చేయించుకోవడానికి అట్లా బావుంటుందన్నట్టుగా ఐడియా అనమాట నాకు. ఇది వచ్చేసి బెనారస్ శారీ. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇలాగ ఒక బెనారస్ శారీ తీసుకోవాలి. అది కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో అని చెప్పి. ఆరెంజ్ కలర్ శారీ మధ్యన చాలా సార్లు ట్రై చేశానండి. ఎన్ని సార్లు ట్రై చేసినా కూడా బోర్ కొట్టట్లేదనమాట. అయితే ఆరెంజ్ అండ్ పింక్ ట్రై చేశాను ఇప్పటి వరకు. నేను ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ ఆరెంజ్ కలర్‌లోనే సిల్వర్ సీక్వెన్సీ టైప్‌లో మనకి జెర్రీ సీక్వెన్సీ వచ్చిందనమాట. చాలా బావుంది ఇది గూడా. ఇదొచ్చి మనకి పౌటంచ్ వచ్చిందనమాట. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కొంచెం పట్టు టైప్‌లో వచ్చింది. సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్ ఇచ్చున్నా బావున్ను, లేదంటే ప్లెయిన్ ఇచ్చినా బావుండు గానీ, కొంచెం మనకి పట్టు టైప్‌లో వచ్చింది. ఓకే. అది కూడా బావుంది. దీనికేంటంటే కంప్లీట్‌గా మనకి సిల్వర్ కలర్ ఏదైనా బ్లౌజ్ ఉంటే అది వేర్ చేయొచ్చు. లేదంటే సేమ్ బ్లౌజే కొంచెం సేమ్ బ్లౌజే బావుంటుంది. లేదు రెడ్ అండ్ పింక్ వేసుకున్నా బావుంటుంది. ఏదైనా వర్క్ బ్లౌజ్ రెడ్ అండ్ పింక్ వేసుకున్నా బావుంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బ్లౌజ్ మనం వేర్ చేసుకుంటే బావుంటుందనేది. ఇది గూడా చాలా బావుంది. బెనారస్ అంటే మీకు ఐడియా ఉంటుంది. అంటే బెనారస్‌లో థిక్ కాదనమాట అండి. ఇది కొంచెం బెనారస్‌లోనే కొంచెం జార్జెట్ మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది చూసారా? జార్జెట్ ఫ్యాబ్రిక్ అందరికి ఐడియా ఉంటుంది. సేమ్ అలానే వచ్చిందనమాట. కొంచెం క్వాలిటీ చాలా బావుంది. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది. ఈజీ టు క్యారీ. ఇది కూడా చాలా ఈజీ టు క్యారీ చేయొచ్చనమాట. ఎందుకంటే చాలా లైట్ వెయిట్‌గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. ఇప్పుడు నేను చూపించిన ప్రతి శారీ కూడా చాలా లైట్ వెయిట్‌లో వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇదిగోండి ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చిందనమాట. దీనికి మనకి వర్క్ చేయించుకున్న బానే ఉంటుంది. లేదు నార్మల్‌గా బ్లౌజ్ కొంచెం డిజైన్ అంటే ప్యాచ్ వర్క్స్ అవి కాకుండా ఏదైనా నెక్ ప్యాటర్న్ ఏదైనా కొంచెం నెక్ ప్యాటర్న్ డిజైన్ చేయించుకొని పోట్ నెక్ టైప్‌లో గానీ, లేకపోతే కట్ వర్క్స్ వస్తున్నాయి కదా! అలా డిజైన్ చేసుకుంటే బావుంటుందనమాట. సింపుల్‌గా. ఎందుకంటే శారీ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి జస్ట్ సజెషన్ ఇచ్చాను. మీ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకోవాలనుకునే వాళ్ళు. అండ్ ఈ ఫ్రాక్ కూడా నేను మీషోలోనే రూ. 1100 తీసుకున్నాను. చాలా బావుంది. ఫ్రంట్ అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ వర్క్. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్‌తో వచ్చింది. విత్ లైనింగ్‌తో ఉంది. చాలా బావుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసేయండి.